నమస్తే వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో నూతన టెక్స్టైల్ పాలసీ తెచ్చే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష వస్త్ర పరిశ్రమల్లో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశం గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణ పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని వ్యాఖ్య నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కి పైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్టైల్ పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై ప్రతిపాదించారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సీఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని సీఎం అన్నారు. పాలసీపై డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారన్నారు. టెక్స్టైల్స్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను ఆయన కలిశారు. నోడల్ ఏజెన్సీ పెట్టేందుకు గత ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేదని పవన్ చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అదాని అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు. అన్ని అంశాలు పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని అన్నారు. మనదైన అధ్యయనం, విచారణ తర్వాత అదాని అంశంపై నిర్ణయం అని చెప్పారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకోవాలని, వచ్చిన మొత్తాన్ని 60:40 నిష్పత్తి ప్రకారం వాటా వచ్చేలా మాట్లాడతామని వెల్లడించారు. ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఈ ఇష్యూస్ అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చాను. మేము అడిగింది ఏంటంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో, ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాజ్యాల్లో, పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు, అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేశాను. మరి అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తుంది. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత
అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండటంతో పాటు వారికి చేయూతనిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు పండించిన పంటలను మంచి ధరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 1000 కోట్లకు పైగా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కొలవెన్ను, పునాదిపాడు, కంకిపాడు తదితర ప్రాంతాలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు. వాతావరణ మార్పుల వలన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సరఫరా ఏ విధంగా సాగుతుంది, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, రైతులను అధికారులను అడిగి తెలుసుకుని మిల్లుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ఏడాది 2 ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల 10 రోజుల్లో జరగవలసిన కోతలు రైతులు ముందుగానే పంటను భయంతో కోస్తున్నారని చెప్పారు. రైతులకు గోదాములు ఇబ్బందులు లేకుండా మిల్లులను ధాన్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకొని జీపీఎస్ లేకపోయినా దాన్ని మొత్తం మిల్లర్లకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో కనివినీయ రీతిలో గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్, అంటే 2,11,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ తారీఖున కొనుగోలు చేస్తే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 4,50,000 మెట్రిక్ టన్నులు ఈ రోజుతో ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. ప్రధానంగా రైతులు ఇప్పుడు ఆవేదన చెందుతుంది. సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, వర్షాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మిల్లుల దగ్గరికి హడావుడిగా తరలించడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో గోతాలు కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఈ సమస్యలు అధిగమించడానికి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది అధికారులకి. ఖచ్చితంగా రైతుకే ప్రాధాన్యత ఇచ్చి రైతు కోరిన విధంగా వాళ్ళకి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లుకి తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించాం. అదేవిధంగా స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా స్పందించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో సహా రైతులకు అందుబాటులో ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ప్రత్యేకంగా నేను వాళ్ళందరికీ కూడా మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకుండా 48 గంటల లోపే ఏదైతే కళ్ళాల దగ్గర ఉందో ఆ ధాన్యం మొత్తం సరుకు మిల్లుల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ అవగాహన వచ్చిన తర్వాత సమస్యలు వాళ్ళకి ఇంకా అది ఎక్కడ కూడా రాకుండా ఉండడానికి కోసం రైతులకి ప్రత్యేకంగా మేము గతంలో ఒక 15 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రైతులకే మేము వెసులుబాటు కల్పించాం, రైతుకే మేము అధికారం కల్పించాం. ఈ ప్రాంతంలో వాళ్ళు ఏ తారీఖున ఏ మిల్ దగ్గరికి వెళ్ళి ధాన్యం అమ్మాలనుకున్నా కూడా ఆ విధంగా అందించేటట్టు మొట్టమొదటిసారి 1,100 కోట్ల రూపాయలు ఈ రోజుతో ఒక మైలురాయి దాటాము ధాన్యం కొనుగోలులో. అందులో 93% 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు అవగానే రైతు ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం. సో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అనేక మంది రైతు సోదరులు పాపం అందులో ఎక్కువ శాతం మన రాష్ట్రంలో కౌలు రైతులు కాబట్టి వాళ్ళకి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కౌలు రైతుల విషయంలో ఏ విధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రతి ఎకరాలను కూడా ఎక్కడైతే కష్టపడి పండించారో ఆ ధాన్యం కొనుగోలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఒకసారి బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయిపోతే మళ్లీ తిరిగి రావడం కష్టంగా తయారైందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ తో సైబర్ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థులు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులపై నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ కేటగాళ్లు వలలో నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే అధికంగా చిక్కుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠా ఫలానా దగ్గర ఉండేవారని తెలిసేది. వారు ఫలానా విధంగా చోరీలకు పాల్పడతారని చెప్పేవారు. ప్రస్తుత కాలంలో సైబర్ వారసులు మన ఇంట్లోకే సాంకేతికతను ఉపయోగించుకొని వచ్చేస్తున్నారు. మనల్ని మాయ చేసి మభ్యపెట్టి సొత్తును కాజేసుకుంటున్నారు.
వాటిని కట్టడి చేయాలంటే అవగాహనతోనే సాధ్యమన్నారు. అందుకే కొంతమందిని ఎంపిక చేసి సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతాం. నేరాలపై వారు ఒక్కొక్కరు 10 మందికి అవగాహన కల్పించి సైబర్ సిటిజన్గా తయారు చేస్తున్నామని అన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వాటిని ఉపయోగించుకుని సైబర్ మోసగాళ్ల కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు 2,87,000 మంది సైబర్ సిటిజన్లు తయారు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను డ్రోన్లను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నామని వివరించారు. సైబర్ మోసాల బారిన పడమని వారు ఈరోజు ఒక ప్రమాణం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ అనేది రోజుకి జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా పోలీస్ శాఖ వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు పోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడద్దు, ఖచ్చితంగా ప్రివెన్షన్ అనేది ఒకటే దీనికి మందు అన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి దాదాపు 2,87,000 మందిని సైబర్ సిటిజన్స్గా వారిని రూపాంతరం చేసేలాగా ప్రయత్నించాము. ఇప్పుడు రెండవసారి మనము సెకండ్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. ఇందులో ప్రతి కాలేజీకి వెళ్ళడము, కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడము, వారికి అవగాహన కల్పించడం. ఈ 14 మోడస్ ఆపరెండిస్ ఏదైతే ఉన్నాయో ఆ 14 మోడస్ ఆపరెండిస్ మీద వారికి అవగాహన కల్పించడము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ అనేది మహిళల మీద ఎక్కువ టార్గెట్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సైబర్ మోసాలకి పాల్పడద్దు, ఎటువంటి అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు వారిని ఎంకరేజ్ చేయొద్దు అన్న విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. ఒకవైపున సైబర్ నేరాలను నిరోధిస్తూనే మహిళల భద్రతకు మనము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టినాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం చాలా చక్కటి ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. కర్ణాటక పంపా క్షేత్ర సాధకులు గోవిందనంద సరస్వతి స్వామీజీ దుర్గమ్మను దర్శించుకున్నారు. స్వామీజీకి దేవస్థాన అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు స్వామీజీకి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించగా వేద పండితులు ఆశీస్సులు పలికారు. వేద ఆశీర్వచనం అనంతరం స్వామీజీకి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ లో సుమారు 4 కోట్ల వరకు బిల్డర్ ల్యాండ్ లార్డ్ గుర్రం నాని మాకు చెల్లించవలసి ఉందని సబ్ కాంట్రాక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ లో నేను కూలీలతో సుమారు 17 బ్లాకులు పూర్తి చేస్తానని అన్నారు. మొత్తం 670 ఫ్లాట్ల వరకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక గన్నవరంలోని చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ లో భవన నిర్మాణ కార్మికులను మోసం చేశారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు సుమారు 2 సంవత్సరాల నుండి తమకు రావాల్సిన 4 కోట్ల బకాయిలను యాజమాన్యం వారు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన బకాయిలు అడిగితే రోజులు దాటేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెల్దూరి కార్మికులకు అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మేసి తాకట్లు పెట్టి కొంతమేరకు తీర్చానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయండి అని ఎంతమందిని ఆశ్రయించినా న్యాయం జరగకపోగా బిల్డర్ గుర్రం నాని అనే వ్యక్తి మీకు 1 రూపాయి కూడా ఇవ్వను, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ మాపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మా కుటుంబాలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. మాకు గుర్రం నాని గారు అనేవారు మాకు 4 లక్షలు ఇవ్వాలండి, 4 కోట్లు ఇవ్వాలండి. 4 కోట్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఈ కార్మికులందరినీ మమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎందుకు ఎదురు రాకుండా మాకు చావు దగ్గరికి తీసుకొచ్చారండి. మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నామండి. మరి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అట్లాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మేము అడిగి వేడుకుంటున్నామండి. మాకు న్యాయం చేయగలని మేము ప్రాధేయపడుతున్నాం. మేము 2018 నుంచి 2022 వరకు చేస్తున్నామండి. చంద్రిక అయోధ్య అండి, ఇది అయోధ్యలో చేస్తున్నామండి. మాకు న్యాయం జరిపించాలని కోరుచున్నామండి. 2022 నుంచి ఇదిగోండి మా దగ్గర మేము 12 వర్కులు చేసామండి. 12 మంది చేసామండి. మాకు చాలా డబ్బులు 4 కోట్ల వరకు ఇవ్వాలండి. మాకు ఇవ్వాలని కోరుచున్నామండి. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటూ శనివారం ప్రాధాయపడుతున్నామండి. స్టేషన్లో కేసు పెట్టామండి. ఆదానికి 100 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. అసలు ఆదాని అవినీతి పర్వం భారీగా జరిగింది ఏపీలోనేనని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానికి ఏపీలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులు, సోలార్ విద్యుత్ ఒప్పందాలు అప్పనంగా అప్పగించిందని గుర్తు చేశారు. ఆదానితో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 1750 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తా ఉన్నాను. అవినీతి పరుడైన అదాని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని, ఆయన హైదరాబాద్ నుండి స్టీల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కి తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా డబ్బులు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడంలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడారు. ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన పోర్ట్లు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తారు. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్క మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం. ఏపీ పోలీసుల గాలింపు వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేం భయపడటం లేదని ఈ వీడియోలో తెలిపారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్స్ ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని ఆయన తెలిపారు. నేతల పోలికలతో ఉన్నటువంటి నటులతో ఓ పార్టీకి అనుకూలంగా చిత్రాలు తీసి వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై నోరు పారేసుకున్న ఆర్జీవీ వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫోటోలతో చిక్కులు తెచ్చుకున్నారు. వర్మ 1997లో దౌడ్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఆయనే పరుగులు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీ షోలో ఇష్టారీతిన రెచ్చిపోయే ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు మొదటిసారి హైదరాబాద్లో ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరణతో వారం రోజులు సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వర్మ వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు.
సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. If urgency of the case అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతుందని అన్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదన్న సాకుతో అసెంబ్లీకి వెళ్లటం లేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ పీసీసీ సిటీ కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నుంచి బంద్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సభకు వెళ్లని వాళ్లు రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదానిని బీజేపీ కాపాడుతుంది, వెంటనే విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అన్నది నేను చెప్పడం కాదు, రాజ్యాంగం చెప్తుంది. భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. గెలిచిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అని. మరి అలాంటప్పుడు మీకు అంతటి బాధ్యతను రాజ్యాంగం ఇచ్చినప్పుడు, అంతటి నమ్మకాన్ని ప్రజలు మీ మీద ఉంచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఎమ్మెల్యేలైనా మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీలో ప్రజల తరఫున మీరు గొంతు ఎత్తకపోతే ఎందుకు అధికారంలో ఉన్నారు అని అడిగి రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై 1750 కోట్లు చేతులు మారాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. ఇది ఇప్పుడు చెప్పడమే కాదు, అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కనీసం జాతీయ స్థాయిలో ఈడీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా వేసి ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఉంది. వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈడీ అయినా సిబిఐ అయినా మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి దాంతో ఎంక్వైరీ చేపించండి, అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో నూతన టెక్స్టైల్ పాలసీ తెచ్చే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. వస్త్ర పరిశ్రమల్లో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణ. పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు.
మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.